కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ అదే పాట పాడుతున్నారు. అదే మాట మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ అదే పాట మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. రిపీటెడ్‌గా ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు తెలీదు. మేడిగడ్డ బ్యారేజ్‌కి సంబంధించిన పిల్లర్స్ కుంగిపోవడానికి కారణాలేమిటి అనేది ఒక చర్చ జరుగుతున్నమాట నిజం. కాళేశ్వరం పైన నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయిన సంగతి మనందరికీ తెలుసు. సో, ఇప్పుడు తాజాగా జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ అదే. అసలు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమేమోనని నాకు అనుమానం కలుగుతోందని తాజాగా అన్నాడు. అంతకుముందు ఒకసారి మాట్లాడుతూ అక్కడేవో బాంబులు పెట్టి ఉండొచ్చు. అవి పేలడం వల్ల బ్యారేజ్‌కు అది ఏమంటాం ఆ పిల్లర్లకు దెబ్బ తగిలి ఉండొచ్చు. పిల్లర్లు కుంగిపోయి ఉండొచ్చు అని కూడా కేటీఆర్ గతంలో అన్నాడు. అయితే అతను ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే తక్షణం కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలి. ఎందుకు కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. తెలంగాణలో దాదాపు 80,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ఒక భారీ ప్రాజెక్టులో ఒక బ్యారేజ్, కీలకమైన బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోవడం, అదే విధమైన పరిస్థితి మిగతా 2 బ్యారేజెస్ కూడా అన్నారం సుందీళ్ల బ్యారేజ్‌లో కూడా అదే పరిస్థితి ఉన్నట్లుగా తేలినందున ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులనే దానికి సంబంధించి విచారణ ఆల్రెడీ పూర్తయింది. ఇక ఇప్పుడు విషయానికొస్తే ఇప్పుడు కేటీఆర్ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరో బాంబులు పెట్టి ఉండొచ్చు. ఆ బాంబులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెట్టి ఉంటారని నేను అనుమానిస్తున్నా. నాకెందుకో సందేహాలున్నాయి. ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడాన్ని చూపించి ప్రజల్లో ఓట్లను వీళ్ళు దండుకున్నారు అనే విధమైన అర్థం వచ్చే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు తాజాగా. నేననేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, మరొక రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి లేకుంటే మెజారిటీ సీట్లు దక్కించుకోవడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులను బలహీనపరచడము, లేకుంటే వాళ్ళను లోపరుచుకోవడము, లేదా మరో రకంగా వాళ్ళను ఇబ్బంది పెట్టడము చేస్తారు. కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును డ్యామేజ్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకోదు. ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి అనైతిక చర్యలకు దిగదు. ఈ మాత్రం కామన్ సెన్స్, ఈ మాత్రం లాజిక్ కూడా కేటీఆర్‌కు తెలియదని నేను అనుకుంటున్నా. అందువల్ల కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2023 సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతాల్లో ఈ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లకు పగుళ్ళు పడ్డాయి. రైట్. ఆ తర్వాత ఎన్నికల నాటికి, అంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి దాదాపు 60-70 రోజుల గ్యాప్ ఉంది మధ్యలో. మరి నిజంగానే ద్రోహులు ఎవరైనా ఒకవేళ అటువంటి విద్రోహ చర్యలకు పాల్పడ్డారు అనుకుందాం. వాళ్ళు బాంబులు పెట్టారా, మందు పాత్ర పెట్టి పేల్చారా, ఇంకేం చేశారనేది పక్కన పెడదాం. ఆ ప్రమాదానికి ఎవరైనా కారకులు అయి ఉంటే మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినట్లు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినట్లు? కేటీఆర్ ఏం చేసినట్లు? లేకపోతే హరీష్ రావు ఏం చేసినట్లు? అప్పటి ప్రభుత్వం ఏం చేసినట్టు? మరి బేసిక్‌గా ఏ ప్రభుత్వం అయినా సరే అటువంటి ఇన్సిడెంట్ జరగగానే ప్రభుత్వం తక్షణం స్పందిస్తుంది. మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత అక్కడికి బీఆర్ఎస్ మంత్రులు కానీ, లేకుంటే ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్ళినట్లు కానీ, చూసినట్లు కానీ, లేకపోతే దానిపైన ఒక స్పందన కానీ ఉన్నట్టు మనకైతే కనిపించదు. అది వాంటెడ్‌గానే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్కిప్ చేసేది ఇష్యూను. తర్వాత ఇంకొకటి కూడా మనం గమనించాలి. వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రచారం చేసుకోలేదు వాళ్ళు? అది చాలా కీలకమైనది. ఇంతకుముందు చాలా వీడియోలో నేను చెప్పాను ఆ విషయం. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే తెలంగాణకు ఒక మహా అద్భుత వరమైనప్పుడు, ఒక మానవ నిర్మిత అద్భుతమైన కట్టడమైనప్పుడు దాన్ని కేసీఆర్ తన రక్తాన్ని కరిగించి తన మెదడు కరిగించి అటువంటి ప్రాజెక్టును నిర్మించిందే నిజమైనప్పుడు మరి ఎందుచేత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కానీ
అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఊసు లేదు. కాళేశ్వరం గురించి పల్లెత్తు మాట కూడా వాళ్ళు అనలేదు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఓట్లు వాళ్ళు దంచుకోవచ్చు. అంటే దండుకునే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజల్ని తమ వైపుకు తిప్పుకోవచ్చు. కానీ ఆ పని చేయలేదు. అండ్ ఇంకొకటి నేను ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పై స్థాయిలో మేము ఉన్నామా బాబు, నీకేందే సమస్య, అర్జెంటుగా సంతకాలు పెట్టు అని ఎవరిని అంటే ఇప్పుడు ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు నరేందర్ రెడ్డి అని చీఫ్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, సిడిఓ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జలసౌధలో ఒక ఫ్లోర్ ఉంటుంది, దానికి సంబంధించి సిడిఓ అంటారు దాన్ని. అంటే ఎనీ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్టుకైనా సరే డిజైన్లకు సంబంధించిన మొత్తం వ్యవహారాలను ఈ సిడిఓ అనేది ఫైనల్ చేస్తుంది. దీనికి ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు. అప్పుడు నరేందర్ రెడ్డి అని ఒక చీఫ్ ఇంజనీర్ పనిచేశారు. ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు 2024 ఆగస్టు 23న హాజరయ్యాడు. ఆయన 23 హాజరైనప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కేసీఆర్, హరీష్ వీళ్ళిద్దరూ ఒత్తిడి చేసి బలవంతంగా తనతో సంతకాలు పెట్టించారని చెప్పేశాడు. ఓపెన్గా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. బలవంతంగా చెక్ లిస్ట్ ఉంటుంది. అంటే చెక్ లిస్ట్ ఇన్ ద సెన్స్ ఏ పనికైనా సరే ఎంతవరకు జరిగింది, లేకపోతే దాంట్లో ఉన్న డిజైన్స్ అండ్ ఇతర స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ పైన తనను బలవంతంగా బెదిరించి సంతకాలు తనతో చేయించినట్లుగా ఈ నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. ఏది? పోయిన సంవత్సరం 2024 ఆగస్టులో. ఓకే. సో ఈ బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణం కానీ, లేకుంటే నిర్వహణ కానీ, నాణ్యత కానీ అన్నింటిలో తప్పిదాలు ఉన్నట్టు ప్రాథమికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా గుర్తించింది. అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో, ఆమోదించిన తర్వాత ఈ ప్రాజెక్టులో డిపిఆర్లో మార్పులు చేర్పులు కూడా జరిగినట్లుగా గుర్తించింది, కమిషన్ గుర్తించింది. అట్లాగే ఈ బ్యారేజ్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని తనిఖీ చేయడానికి తనను అనుమతించలేదని కూడా ఈ సిడిఓ చీఫ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి కాళేశ్వరం కమిషన్కు చెప్పాడు. చూడండి, సిడిఓకు ఆ అధికారాలు ఉన్నాయి. ఆ సిడిఓ ఎవరైతే హెడ్ ఉంటాడో చీఫ్ ఇంజనీర్, ఆయన నిర్మాణాలు వాటిని తనిఖీ చేసే అధికారం ఉంది ఆయనకు. కానీ ఆయనను ఆ తనిఖీని చేయకుండా అనుమతించలేదు. ఎవరు అనుమతించలేదు? కేసీఆర్ ప్రభుత్వం అనుమతించలేదు. దానికి కారణాలు అంటే కేటీఆర్ చెప్పాలి ఇప్పుడు. ఓకే. తర్వాత ఆయన ఇంకేం చెప్పాడు? ప్రాజెక్టు డిజైన్స్ను, అంటే ఆ డిజైన్స్ ఏవైతే అవి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, అంటే ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళినప్పుడు, కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి అసలు పరిశీలించడానికి కూడా తమకు కనీసమైన సమయం ఇవ్వలేదని చెప్పాడు. కనీస సమయం, మినిమం టైం లేకుండా చాలా హడావిడిగా బలవంతం చేసి తనతో సంతకాలు చేయించినట్టుగా కూడా అతను చెప్పాడు. దీంట్లో అతను చెప్పింది ఏమిటి? చాలా కీలకమైన విషయాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు కేటీఆర్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ ఇంజనీర్ అంతకంటే కాదు, హరీష్ రావు కూడా కాదు. సరే, ఆయన ఏదో డిప్లొమా చేశాడు, పక్కన పెడదాం, ఇంజనీరింగ్ చేశాడు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం ఇంత మాట్లాడుతున్నాం. ఈ బ్యారేజ్లు అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన నిర్మాణం కావచ్చు అండ్ క్వాలిటీ చెకింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా తప్పులు జరిగినట్లుగా సిడిఓ చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన నరేందర్ రెడ్డి జస్టిస్ పిసి ఘోష్కు తెలిపాడు. అంటే ఆ రకమైన వాంగ్మూలం ఇచ్చాడు. ఆయన ఇంకేం చెప్పాడు? కాళేశ్వరం డిజైన్స్లో హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే అలాంటప్పుడు చెక్ లిస్ట్ మొత్తానికి బాధ్యత వహిస్తూ సంతకం చేయలేను అని కూడా నేను చెప్పాను అని చెప్పాడు ఆయన. అయినప్పటికీ నా పైన ఒత్తిళ్లు చేశారు. ఎవరు? అప్పటి ఉన్నతాధికారులు, మేబీ ఎవరో తెలియదు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, లేకపోతే మరెవరో తెలియదు. సో అప్పటి ఉన్నతాధికారులు అండ్ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు ఫోన్లు చేసి, మేము ఉన్నాం కదా పైన, నీకెందుకా బాబు, నీకేం సమస్య, సంతకాలు చేసి పారాయా బాబు అని చెబితే నేను సంతకం చేయాల్సి వచ్చిందని చెప్పాడు. కమిషన్ ఏమడిగిందంటే కాళేశ్వరం డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ను ప్రీమెచ్యూర్ స్టేజ్లోనే సర్టిఫై చేశారని కమిషన్ అడిగింది. దానికి నరేందర్ రెడ్డి ఏం చెప్పాడంటే డిజైన్స్కు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే
నేను ఆన్సరబుల్‌ని అంటే జవాబుదారిని. కానీ రిమైనింగ్ హైడ్రాలజీ గాని, ఇన్వెస్టిగేషన్ సంబంధించి గాని అటువంటి వాటికి నాకు సంబంధం లేదు. కానీ ఆ చెక్ లిస్ట్ పైన సంతకాలు నాపై ఒత్తిడి చేసి చేయించారని చెప్పాడు. ఇలా చేయలేదని కూడా నేను స్పష్టం చేసినట్టుగా కూడా ఆయన చెప్పాడు. కానీ ఉన్నతాధికారుల ఒత్తిళ్లు వగైరా వాటి కారణంగా నేను చేయవలసి వచ్చిందని కూడా ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే మళ్ళీ మనం కేటీఆర్ దగ్గరికి రావాలి. అంటే కేటీఆర్ ఏం చెప్పాడు? ఈ బ్యారేజెస్ అది మేడిగడ్డ బ్యారేజ్‌లో 2 పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉన్నట్టుగా నాకు సందేహాలున్నాయి. నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పానని చెప్పాడు. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ఈ వీడియోలో మొదట్లోనే చెప్పా. ఆయన మీద అర్జెంట్‌గా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్టు కూల్చి పారేయడానికి ఒక ప్రాజెక్టులో భాగమైన ఒక బ్యారేజ్ పిల్లర్స్ కుంగిపోవడానికి ఒక రాజకీయ పార్టీ నిజంగానే కారణమై ఉంటే, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇటువంటి విద్రోహ చర్యకు పాల్పడి ఉంటే, మరి తక్షణం వాళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వాళ్ళేం చేయలేదు. వాళ్ళు ఇప్పుడేమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు అంటున్నారు. పైగా కేటీఆర్ ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఆయన నోటి దురుసు మామూలుగా లేదు. అంటే నోటి దురుసుతనం అంటామా? లేకుంటే అహంకారం అంటామా? మనమేమంటామో తెలియదు గానీ, ఆయన లుచ్చా కాంగ్రెస్ అంటున్నాడు, లుచ్చా సీఎం అంటున్నాడు. ఇక ఆయన నోటికేదొస్తే అది మాట్లాడి పారేస్తున్నాడు. కేటీఆర్‌కి ఏంటంటే పాపం ఏదో రకమైన కేసు పెట్టి అర్జెంట్‌గా జైలుకి పంపించండి బాబు, నేను జైలుకి పోవాలి, నేను లోపట ఉండాలి. జైలుకి పోయించిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతున్నారు. ఓవైపు జగన్ అయ్యాడు, రేవంత్ రెడ్డి అయ్యాడు, చంద్రబాబు నాయుడు అయ్యాడు. మరి నేను జైలుకి పోతే తప్ప ముఖ్యమంత్రి అవుతానో కాదో అని ఆయనకేదో అనుమానం ఉన్నట్టుంది. అందువల్లనే ఆయన గవర్నమెంట్‌ను ప్రొవోక్ చేస్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం వెనుక పోలీసులను, గవర్నమెంట్‌ను ఆయన రెచ్చగొడుతున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.